మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ మనతో టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మన్ననలు పొందిన సీనియర్ టీడీపీ పార్టీ నాయకురాలు డాక్టర్ అరుణకుమారి మనతో పడ్డారు. ఎన్టీఆర్ కాలం నుండి మీరు టీడీపీ పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్నారు. ఇంతవరకు టీడీపీ పార్టీ మీకు ఏం గుర్తింపించింది? టీడీపీ పార్టీ మనకేమిచ్చింది అనే దానికంటే కూడా ఎన్టీఆర్ గారు మీరు ఎన్నిసార్లు కలిసారు? ఎన్టీఆర్ గారిని కలవడానికి ప్రధానంగా అయితే మీరు టీడీపీ పార్టీకి వచ్చారు. అయితే మీ ఫ్యామిలీ మొత్తం కమ్యూనిస్ట్ భావాలతో ఉన్న ఫ్యామిలీ. మీరు టీడీపీకి వస్తున్నప్పుడు ఎవరైనా మీ ఫాదర్ కానీ వాళ్ళు ఎందుకు టీడీపీ, మనం కమ్యూనిస్ట్ కదా, టీడీపీ పార్టీకి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి క్వశ్చన్ ఏమన్నా? నన్ను మాత్రమే పంపించారు. వాళ్ళు మాత్రం ఒక్కళ్ళు కూడా ఎర్రగుడ్డతోనే చనిపోయారు. వాళ్ళు చనిపోయినప్పుడు కూడా తోటలో సమాధి చేస్తే ఇంటి నుంచి తోట వరకు ఎర్రగుడ్డతోనే పోయారు. మీలో ఏ భావాలు ఉన్నాయి? కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయా లేదంటే పచ్చ జెండా భావాలు ఉన్నాయా? జెండా ఏదైనా అజెండా ఒకటే అంట. పాతకాలంలో అరుణకుమారి రెడ్డి అనే తర్వాత డాక్టరేట్ వచ్చింది. అయితే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్న సార్ మల్లికార్జున సార్ ఒక బీసీ సామాజిక చెందిన, మీరు ఎలా మీ ఇద్దరికి ఎలా కుదిరింది? మీది లవ్ మ్యారేజ్ ఏమన్నా అడిగారా? సారు నా క్లాస్మేట్. ఇరికిచ్చారు మీరు, చెప్పక తప్పదు. మేడం మీరు డాక్టర్ కాదు కానీ డాక్టరేట్ ఎలా వచ్చింది? డాక్టరేట్ అన్నది పిహెచ్డీ చేసేస్తే మనం సంతోషం లేదు. మేడం మీరు సొంత ప్రాంతం పత్తికొండ నియోజకవర్గం. అయితే మీరు కర్నూలు నుండి ప్రాతినిధ్యం వహిస్తారా లేదంటే పత్తికొండ నుండి ప్రాతినిధ్యం వహిస్తారా? నాన్న వాళ్ళ ఫౌండేషన్ అక్కడ ఉంది, నా అత్తగారు అక్కడ ఉంది. మీరు ఏమన్నా కావాలని కోరిక లేదా? ఎమ్మెల్యే కానీ లేదంటే ఒక పోస్ట్ కానీ, నామినేటెడ్ పోస్ట్ కానీ ఏమో ఆశ లేదా మీకు? ఏదో సీనియర్ నని గౌరవించి వేదిక మీదకి పిలిస్తే అది నాకు ఇష్టం లేదు. పార్టీ గుర్తించి మొన్న ఎలక్షన్స్లో ఎంపీగా టికెట్ అవకాశం ఇచ్చారు సార్కి, బీసీ సామాజిక వర్గం కాబట్టి. ఎందుకు మీరు పోటీ చేయలేకపోయినారు? సార్కు అవకాశం వాళ్ళు ఇస్తామన్న మాట వాస్తవమే, కానీ టీడీపీ పార్టీలో పని చేసే వాళ్ళకి గుర్తింపు లేదు, పని చేయని వాళ్ళకి గుర్తింపు ఉందని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? మామూలుగా పని చేయని వాళ్ళు ఇలా ఉంటారు, ఇలా ఉంటారు. పని చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా ఉంటారు. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను కిరణ్. ఇవాళ మనతో టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మన్ననలు పొందిన సీనియర్ టీడీపీ పార్టీ నాయకురాలు డాక్టర్ అరుణకుమారి మనతో పడ్డారు. మేడం నమస్తే. నమస్కారం అండి. మేడం ఎన్టీఆర్ కాలం నుండి మీరు టీడీపీ పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్నారు, చాలా కష్టపడి ఉన్నారు. అయితే ఇంతవరకు టీడీపీ పార్టీ మీకు ఏం గుర్తింపించింది? టీడీపీ పార్టీ మనకేమిచ్చింది అనే దానికంటే కూడా నేను టీడీపీ పార్టీకి ఏమిచ్చాను అనేది చూస్తూ వచ్చాను. ఒక జిల్లా అధ్యక్షురాలుగా ఎన్టీఆర్ గారు పిలిచి మనకి ఇచ్చినప్పుడు ఓటు బ్యాంకును పెంచే ప్రయత్నము, ముఖ్యంగా మహిళలు ఈ పార్టీలో అంటే జనరల్గా ఒక ఒపీనియన్ సైకలాజికల్గా ఏముంటుందంటే బూర్జువా పార్టీలో మహిళలకు గౌరవం ఉండదని, వాళ్ళని పిలిచే విధానం కానీ అని దాన్ని ప్రక్షాళన చేశాను. దాంట్లో సక్సెస్ అయ్యాను నేను. చిన్న స్థాయి కార్యకర్తల నుంచి కూడా మహిళలకు గుర్తింపు ఉండాలి దాంట్లో పోరాటంలో. పొదుపు గ్రూప్స్ అయితేనేమి, డాక్రా గ్రూప్స్ అయితేనేమి, వాలంటరీ గ్రూప్ అయితేనేమి, మహిళా ఉద్యోగుల పట్ల అయితేనేమి, ఆ పోరాటంలో సక్సెస్ అయ్యాం. పార్టీ అధిష్టానం కూడా మనకు అండగా నిలిచింది. ఓటు బ్యాంకు కూడా పెంచే క్రమంలో మహిళా ఓటు బ్యాంకు కూడా పెరిగింది. వాళ్ళు మళ్ళీ క్రమంగా మీటింగ్స్కి రావటము, అందులో మనం సక్సెస్ అయ్యాము. కాబట్టి పార్టీ మనల్ని గుర్తించింది, మన కష్టాన్ని గుర్తించింది. మనకు కొంచెం అంచెలంచెలుగా కూడా ఎదిగే అవకాశాన్ని కూడా పార్టీ ఇచ్చింది. అంటే ఎన్టీఆర్ కాలం నుండి మీరు పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ గారు మీకు ఎలా అనుబంధం ఉంది? అంటే ఎన్టీఆర్ గారు మీరు ఎన్నిసార్లు కలిసారు? చాలాసార్లు. ఎన్టీఆర్ గారు నేను చాలాసార్లు కలిసాం. ఎన్టీఆర్ గారిని కలవడానికి ప్రధానంగా ఒకసారి నేను ఒక మిత్రపక్షం వైపు నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఎలక్షన్లో మిత్రపక్షంగా నన్ను వేదికెక్కించారు మా లీడర్స్. అప్పుడు ఒక్కొక్కరికి ఒక అవకాశం వస్తుంది కదా అన్ని పార్టీల నుంచి. మా పార్టీ నుంచి నాకు అవకాశం వచ్చింది. వస్తే మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో ఆజా వచ్చింది, నేను గమనించలా. మాట్లాడుతున్నాను, ఆయన ఇట్లా చెయ్యి ఇట్లా ఎత్తారు. ఆయన అంటే భయం కదా జనరల్గా.
భయపడి మాట్లాడిన తర్వాత నా ఉపన్యాసం అయిపోయింది అనుకొని కూర్చున్నా. అరుణకుమారి కానివ్వండి, కంటిన్యూ చేయండి అన్నాడు. మళ్ళీ మాట్లాడాను. అప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత వారిని ఇలా రమ్మనండి, చిన్నపిల్లల్ని కూడా వారు అంటారు కదా, వారిని ఇలా రమ్మన్నానండి అంటే భయం వేసింది. సరే అని వెళ్ళాను. అన్నగారు అంటే మీరు మీ గురించి వాకప్ చేసాం అంటే అక్కడే ఆ లీడర్స్ని వాళ్ళంటే స్థానికులు కదా, మీకు తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం ఉంటే, మా పథకాల పట్ల అభిమానం ఉంటే మీరు పార్టీలోకి మీరు రాగలరా అన్నాడు. ఎంత మాట అన్నగారు, పెద్దల ఏం చెప్పాలో అర్థం కాల. పెద్దలు ఉన్నారు కదా, నాన్నగారు పెదనాన్నగారు వాళ్ళు, మేము కమ్యూనిస్టులము అన్నాం, లెఫ్ట్ పార్టీస్ అని చెప్పాను. కావచ్చు, మీ అవసరం పార్టీకి ఉంది, వారి అనుమతితోనే మీరు బుధవారం హైదరాబాద్కి రాగలరా అన్నారు. అని అంటే వెళ్ళటం జరిగింది. ఎందుకో పెద్ద ఆయన పిలుస్తున్నాడని నాన్నగారు కూడా పంపించారు. పంపిస్తే ఇంకప్పుడు పోతే యు ఆర్ ద డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కర్నూలు అన్నాడు. స్టార్టింగ్ మీకు జిల్లా ఒక రెండు మాట్లాడాక అని చెప్పారు. అంటే పార్టీలో చేరిన వెంటనే మీకు జిల్లా అధ్యక్షులుగా చేయడమా ఏమన్నా, మీ జిల్లా అధ్యక్షురాలుగా మీరు చేయాల్సిన అవసరం ఉంది అన్నాడు. మిమ్మల్ని నియమిస్తానన్నాడు. సరే అని చెప్పి మిగతా వీళ్ళకి ఫోన్లు వచ్చినట్టున్నాయి, మాట్లాడడం రావడం జరిగింది. జరిగిన తర్వాత ఇంకా మిగతా లీడర్స్ కూడా కొంతమంది సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళని అధ్యక్షులు చేయాలన్నది ఉంటే కొంతమంది మన వాళ్ళందరూ కూడాను అరుణమ్మ అధ్యక్షురాలుగా ఉంటుంది, పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, అధ్యక్షులుగా చేశారు. తర్వాత కొంతకాలం తర్వాత స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని టెలిగ్రామ్ వచ్చింది ఎన్టీఆర్ వైపు నుంచి. ఎందుకు అనుకొని చెప్పేసి వెళ్తే ఏమో అని, అప్పుడు రవాణా సౌకర్యం కూడా మనకు తక్కువ కదా, నైట్ ఎక్కితే పత్తికొండలు ఎక్కువ ఉండేదాన్ని, కొంచెం పాప ప్రెగ్నెన్సీ, టెలిగ్రామ్ లెటరే వచ్చింది నాకు. అప్పుడు కూడా భయపడితే అంటే ఆయన చూస్తే అంతే ఇంకా సైకలాజికల్గా అది ఎవరైనా సరే. అప్పుడు నాయన ఏమోలేమ్మా అట్లానంటే ఇంకా అప్పుడు సుబ్బారెడ్డి మామ వాళ్ళు ఉండేవారు, పంపించేశారు. అక్కడికి పంపిస్తే అన్నీ మాట్లాడిన తర్వాత మీ పని విధానం మాకు నచ్చింది, మీరు పని రాక్షసులు, యువర్ ద ఎలక్షన్ కమిటీ మెంబర్ అన్నాడు. అప్పుడు కూడా సేమ్ డైలాగ్, ఎక్కువ మాట్లాడరు, డెసిషన్ అంతే. అంటే అన్నగారు అంత బాధ్యత అంటే మీరు చేయగలరు, మీరు చేస్తారు అన్నాడు. నెక్స్ట్ డే పేపర్లోనే అది వచ్చింది, ఆ పేపర్ కట్టింగ్ కూడా ఉంది. నెక్స్ట్ డే పేపర్లో వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది వీరు చేయగలరా, చిన్న వయసు అది అంటారు కదా, దాన్ని తిప్పికొట్టాం. చాలా మందికి నేను పార్టీని ఎందుకు అభిమానిస్తానంటే, ఆయనను పెద్ద ఆయనను చాలామంది అడిగారు, చిన్న వయసులో చేస్తారా అంటే చేస్తారు అని. అక్కడ మన అదృష్టం ఏంటంటే ఒక జిల్లా ఎడిషన్ ఒక్కటే చదివి, జిల్లా ఎడిషన్స్ మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ ఆయన తెల్లవారుజామున 3:30కి లేసే అలవాటు మీకు తెలుసు, ఒక కోడి తింటారు తెలుసు మీకు, అవన్నీ తెలుసు. జిల్లా ఎడిషన్స్ మాత్రమే చదివేవారు. ఒక్కసారి మెయిన్ పేపర్ చదివి అన్ని జిల్లాలో అన్ని జిల్లాల పేపర్లు చదివినప్పుడు అప్పుడు పేపర్లో వస్తుందని కానీ ఇంకొకటి కానీ పేపర్ చూసుకుందాము కానీ కొంచెం రెడీ అవుదామని కానీ ఏమీ లేదు. పదవులు ఇచ్చారు అంత పెద్ద ఆయన, మనం పని చేద్దామని మార్నింగ్ నుంచి లేచి పిల్లల్ని, అవసరమైతే పిల్లల్ని ఎవరు అందుబాటులో లేకపోతే, మనకు అప్పుడు హాస్టల్ స్కూల్, విజ్ఞాన పబ్లిక్ స్కూల్ బస్ స్టాండ్కి ఎదురుగా, మనకు జాబ్ లేదు, సారు పార్టీ అని లెఫ్ట్ పార్టీ రావాలనేది. 2 పిల్లలు పుట్టాక జాబ్ గ్రూప్ 2 డైరెక్ట్ ఎంఆర్ఓ అయ్యారు, అది వేరు. తర్వాత చూసేవారు, పిల్లల్ని తీసుకొని పోయిన జాలమ్మ అని ఒక ఆమె మన హాస్టల్ వార్డెన్ వాళ్ళు ఉండేవారు, వాళ్ళతో పిల్లల్ని పట్టుకోమని చెప్పి విపరీతంగా చేస్తుండే తిప్పలు లేకుండా. అంటే ఒక ఐడియాలజీతో మనం డెమోక్రసీ వేలో పనిచేసిన వాళ్ళం. మన ఫౌండేషన్ ఎక్కడ పడింది? ఒక లెఫ్ట్ పార్టీ ఐడియాలజీ, జన విజ్ఞాన వేదిక ద్వారా మనం శిక్షణ పొందినటువంటి కార్యకర్తలుగా, ఒక సైనికుల్లాగా వచ్చాం కాబట్టి మనకు ఎవరు పని ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యాలి అని మనకు చెప్పబడాల. ఇచ్చిన పనిని అంకిత భావంతో చేయటం మనం. ఆ జిల్లా ఎడిషన్స్ చూసి అయినా చూడండి పని చేశారని మనకు తెలియదు, ఆ పేపర్ చూడాలి నాకు తెలియదు. రోజు పేపర్లో న్యూసే, ఆ పాదయాత్రలు కావచ్చు, ఈ పొదుపు వాళ్ళ ఉద్యమాలు కావచ్చు, ఇవి కావచ్చు, ఏదో ఒక న్యూస్లో ఉండేది అన్నట్టు నేను చూసుకునేదానికి. రోజు ఎన్టీఆర్ గారు మీ న్యూస్ చూస్తుంటారు. ఎస్, అది నాకు తెలియదు. తర్వాత అంత డెప్త్లో ఆలోచించాల, అది మనకు ప్లస్ అయింది. అంటే నేను అప్పుడు ఒకటి నమ్ముకున్నా, పనిని నమ్ముకుంటే ఫలితం ఉంటుంది అనేసి నమ్ముకొని పనిచేశాను. ఏమీ ఆశ లేదు, ఆశించకుండా వచ్చినటువంటి వరాలు ఇవి, ఆయన పెద్ద ఆయన ఇచ్చినవి. కాబట్టి ఇప్పుడు కూడా నాకు ఫోకస్ మీద కానీ ఇంకొకటి కానీ పనికి ఫలితం ఉంటుంది.
కాకపోతే మనం ఏం చేయగలమో మనం చెయ్యాలి, అంతకంటే కూడా నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, చెయ్యాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం పార్టీగా. అయితే మీరు టీడీపీ పార్టీకి వచ్చారు, అయితే మీ ఫ్యామిలీ మొత్తం కమ్యూనిస్ట్ భావాలతో ఉన్న ఫ్యామిలీ. మీరు టీడీపీకి వస్తున్నప్పుడు ఎవరైనా మీ ఫాదర్ కానీ వాళ్ళు ఎందుకు టీడీపీ, మనం కమ్యూనిస్ట్ కదా, టీడీపీ పార్టీకి ఎందుకు వెళ్తున్నాం అని చెప్పేసి క్వశ్చన్ ఏమన్నా రైజ్ అయిందా? లేదంటే మీరు టీడీపీ పార్టీలో ఇష్టంగా పోయినారా, లేదంటే ఎన్టీఆర్ గారు పిలిచేందుకు వెళ్ళారా? నిజం చెప్పాలంటే వాళ్ళ ఆశయాలు కానీ పథకాలు కానీ ఆ ఏజ్లో మనము గుర్తించలా. పెద్ద ఆయన పిలిచాడు, నానా వాళ్ళకి ఐడియా ఉంది. ఇప్పుడు మిత్రపక్షంగా కూడా తెలుగుదేశం పార్టీకి సిపిఐ సిపిఎం పార్టీలు కూడా సపోర్ట్ చేశాయి, మీకు తెలుసు. అంటే దగ్గర భావాలు ఉన్నట్టు అనమాట, జనాలకు దగ్గరైన మహాకూటమి కూడా అప్పుడు. కాబట్టి ఆయన పెద్ద ఆయన ఒక మంచి చేయడానికి, ఒక బీసీలకు అండగా ఉండడానికి, మహిళలే ఆడపడుతుండడానికి వచ్చాడమ్మా అనేసి వాళ్ళ పర్మిషన్తోనే నేను వెళ్ళటం జరిగింది పార్టీలకి. నన్ను మాత్రమే పంపించారు, వాళ్ళు మాత్రం ఒక్కళ్ళు కూడా ఎర్రగుడ్డతోనే చనిపోయారు. వాళ్ళు చనిపోయినప్పుడు కూడా తోటలో సమాధి చేస్తే ఇంటి నుంచి తోట వరకు ఎర్రగుడ్డతోనే పోయారు. మీలో ఏ భావాలు ఉన్నాయి? కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయా, లేదంటే పచ్చ జెండా భావాలు ఉన్నాయా? భావాలు అనే దానికంటే బ్రదర్ ఒకటే అంట, జెండా ఏదైనా అజెండా ఒకటే అంటాను. జెండా ఏదైనా అజెండా ఒక్కటే. ఇప్పుడు దేవుళ్ళు ఇంతమంది ఉన్నారు, రాముడు ఉన్నాడు, జీసస్ ఉన్నాడు, తర్వాత మన మహమ్మద్ ప్రవక్త ఉన్నారు. నేను నాస్తికురాలని కాదు, కానీ మంచిని నమ్ముతా. ఇంతమంది దేవుళ్ళలో కన్ఫ్యూజ్ అవుతుంటా ఎవరిని నమ్మాలని. కాబట్టి మంచిని నమ్ముతా. ఒక మెడిటేషన్ లాగా ఉండాలనుకున్నప్పుడు రెండు చేతులు జోడించి ఇది చేస్తా. గుళ్ళు గోపురాలకు అన్ని గుళ్ళకి వెళ్తా, అన్ని చెట్లకు అనలేదు. అలాగే పార్టీల్లో కూడా సిపిఎం పార్టీ లెఫ్ట్ పార్టీ ఐడియాలజీ అని అనుకోను. జనాలకు పనిచేసే ఐడియాలజీ ఉండాలా. దానికి ఫౌండేషన్గా ఒక మంచి పథకాలతో మంచి ప్రజాస్వామిక వేలో జనాల్ని డెవలప్ చేసేటువంటి దిశగా తెలుగుదేశం పార్టీ ఉంది. లెఫ్ట్ పార్టీలు ఎంత చేసాయి కానీ గవర్నమెంట్ని స్థాపించలేవు, గవర్నమెంట్ ఫామ్ కాదు. గవర్నమెంట్ ఫామ్ కాని పరిస్థితిలో జనాలకు ఏమి చేయలేము. కాబట్టి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా, దుష్టశక్తులకు వ్యతిరేకంగా ఒక మహాజ్ఞాని, మహాయోధుడు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి నేను ఆ భావాలతోనే ముందుకెళ్ళడం జరిగింది. పాతకాలంలో అర్ణకుమారి రెడ్డి అనే వాళ్ళు, తర్వాత డాక్టరేట్ వచ్చింది. అయితే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్న సార్ మల్లికార్జున సార్ ఒక బీసీ సామాజిక చెందిన, మీరు ఎలా మీ ఇద్దరికి ఎలా కుదిరింది? మీది లవ్ మ్యారేజ్ ఏమన్నా అడిగారా? సారు నా క్లాస్మేట్. మీ క్లాస్మేట్? నా క్లాస్మేట్. అంతకు మించి మామయ్య వాళ్ళు, నాన్న వాళ్ళు లెఫ్ట్ పార్టీ ఐడియాలజీతో క్లోజ్గా ఉండేవారు. ఒకనొక దశలో ఇరికిచ్చారు, మీరు ఇంకా చెప్పక తప్పదు. పార్టీ మీటింగ్లో నాన్న వాళ్లకు పెదనాన్న వాళ్లకు ఒక సామాజిక క్వశ్చన్ ఎదురైంది. అంటే మన దాయాదులే కొంతమంది, మీరు రెడ్లు కదా, మామూలుగా రెడ్లకు కోడన్లు రెడ్లే వచ్చారు, అల్లుళ్ళు రెడ్లే వచ్చారు, మరి 2 గ్లాసుల పద్ధతిని తీసేసి ఎస్సీ ఎస్టీల వైపు కూడా మీరు పోరాడి ఆలయ ప్రవేశం కూడా మీరు జయించారు. అంటే దేవుళ్ళకి అందరూ సమానమే, ఎస్సీ ఎస్టీలను ఎందుకు బయట పెడుతున్నారు, రెడ్లు మాత్రం ఎందువలని ఆ పోరాటం నానా వాళ్ళు చేసి సక్సెస్ అయితే అది గ్రామస్తులకు నచ్చల. ఎక్కడ ఉండి పెట్టేవాళ్ళని అక్కడ పెట్టాలి, మీరేంటి ఇలా వాళ్ళు తలకెక్కుతారు, పైన కూర్చుంటారు, కింద కూర్చుంటారు. మన ఇంట్లో జీతగాళ్ళు ఎవరైనా ఉన్న జీతగాళ్ళు ఎప్పుడు సమపంక్తి భోజనమే మన ఇంట్లో ఉండేది. నానమ్మ ఉన్నప్పుడు పెదనాన్న సర్పంచ్గా రామచంద్రారెడ్డి గారు అంటే చెప్పేది కూడా మీరు ఎంక్వైరీ చేస్తే, నాన్నగారు డాక్టర్గా హోల్ టైం పార్టీగా ఆదేశాలు మీద చేశారు. అప్పుడు మోటార్ ఉదయం కానీ ఎవరు వచ్చినా కూడా మళ్ళీ స్వరాజ్యం గారు, సుందరయ్య గారు కూడా మన తోటలో వచ్చి వాళ్ళు విడిది చేసి ఎమర్జెన్సీ పీరియడ్లో ఆతిథ్యం స్వీకరించిన వాళ్ళు. అలాంటి భావాలతో పెరిగి వచ్చి నేను హోటల్లో కూడా ఒక గ్లాస్ సపరేట్ ఉండేది, మీరు గమనించినట్టయితే రెడ్లకు ఓసీలకు ఒకటి, ఎస్సీ ఎస్టీలకు ఒకటి. ఆ గ్లాసును కూడా రద్దు చేసి పడేశారు. 2 గ్లాసుల పద్ధతి వద్దు హోటల్లో ఎవరు తాగినా అని. అది వాళ్ళకి డైజెషన్ అవ్వకుండా వీళ్ళు మీటింగ్స్లో చెప్తుంటారు, మరి క్యాస్ట్లో రెడ్లనే అన్నారు. మా అమ్మాయిలు కానీ మా కొడుకులు కానీ ఎవరైనా వీళ్ళని చేసుకుంటామంటే మేము వద్దన్నాం కదా అని నాన్న వాళ్ళు అన్నారు. అదే పనికైతే రుద్ది మన మీద, ఇప్పుడు అదే పనికే మీరు ఇంటర్ క్యాస్ట్ చేసుకోండి అని మన మీద రుద్దలేరు కదా, అది ఆ సమయం వస్తేనే. తర్వాత ఆయన స్పోర్ట్స్ మ్యాను, నేను స్పోర్ట్స్ మ్యాను. స్పోర్ట్స్లోనే రింగ్ బాల్లో వాలీబాల్లోనే ఇద్దరికి పడేది, చదువులో కూడా నాకు ఆయనకు పడేది. స్పోర్ట్స్ అంటే మీరు స్విమ్మింగ్ చేస్తారని చెప్పి విన్నా, ఇప్పుడు కూడా స్విమ్మింగ్ చేస్తారా మీరు? ఇప్పుడు కూడా స్విమ్మింగ్ చేస్తారు. ఆ స్విమ్మింగ్ ఒక పార్ట్ నా లైఫ్లోన.
ఎక్సైజ్ కానీ ఒక పార్ట్ లైక్ ఆఫ్ ద పార్ట్. తర్వాత ఆయన స్పోర్ట్స్లో చదువులో ముఖ్యంగా అవును. ఏ రోజు ఆయనలో ఆ కోణం ఉందనుకునేదాన్ని కాదు. సంబోధన కూడా అరుణమ్మ అని సంబోధించేవారు. ఆ పిల్ల చేష్టలు ఏమీ ఉండేది కాదు. లాస్ట్ ఎగ్జామ్స్ అది అయిపోయిన తర్వాత ఆయన ప్రపోజల్ కూడా పెళ్లి చేసుకోవాలని ఉందని ప్రపోజల్. ఇప్పుడు కాలం మాదిరి లవ్లు అవి ఏమి ఉండేవి కాదు. ఆ ప్రపోజల్ ఆయనకు పెట్టడానికి కూడా మరి వచ్చిందో లేదో తెలియదు. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని అంటే అప్పుడు కూడా పిల్ల చేష్టలే. మా నాన్న అడుగు నీ పెళ్లి చేస్తాడు అన్న అంటే సీరియస్గా పిల్ల చేస్తాడు. పెళ్లి చేస్తే కొడతాడా లేదంటే నిజంగా పెళ్లి చేస్తాడా? ఇంకా అన్నాను, ఇంకా నన్ను అడిగితే అప్పుడు నిజంగానే వాళ్ళని పిలుచుకొని అడిగించటము. అప్పుడు మొత్తము నాయకులు కూడా కొంతమంది పార్టీ నాయకులు కూడా వీళ్ళైతే బాగుంటుంది అనే ఉద్దేశం. అందులో నాన్నగారికి వద్దనేది ఏం లేదు. రెడ్ల దగ్గర పోయి అబ్బా బీసీ సామాజిక వర్గం కదా పిల్లని ఇస్తారా లేదా అనేది భయపడలేదంటారా? అసలు భయపడ్డావు. వాళ్ళు లీడర్స్ అంత వచ్చారు. అందులో ఆయన మీద మామూలు ముద్ర కాదు, అప్పట్లోనే మంచి లీడర్ కదా ఆయన. తర్వాత నేషనల్ లీడర్, జాతీయ లీడర్, ఆయన ఎంఏ పిహెచ్డి లా చేసినటువంటి వ్యక్తి సార్. నాన్నకు చాలా ఇష్టం. ఓకే. నాకు తెలియదు ఆటపాటలు ఇంక ఇయ్యేగా ఉండేది. తర్వాత ఆయనలో కాదనడానికి ఏం లేదు. తర్వాత ఆయన కూడా నేను అబ్జర్వ్ చేసినాక ఓకే అనిపించింది నాకు కూడా. చేశారు ఇక్కడే పార్టీ మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నాన్నగారు దాదాపు 6 వరకు భోజనాలు జరిగాయి. మా బలగం పెద్దది, వాళ్ళ బలగం పెద్దది. నాన్నగారు వాళ్ళకు లారీలు కమ్యూనిస్ట్ భావాలు కలిసాయి. నాన్నకు చాలా అత్యంతమైన మా కుటుంబంలో అందరికీ ఆయన చాలా. మీ నాన్నగారికి ఇష్టమైందా లేదంటే మీకు ఇష్టమైందా అంటే ఇద్దరికి ఇష్టమై చేస్తున్నారా? ఇద్దరికి ఇష్టం. ఇప్పుడు కుటుంబ సభ్యులకి నాకు ఆయన ఇష్టం. అందరికి మా అన్నయ్యలకు కానీ చాలా పెద్ద బలగం వాళ్ళది మనది కదా. అట్లా క్రౌడ్ అయింది కర్నూలులో పెళ్ళి ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఎందుకంటే ఆయన బీసీ, పార్టీలు కూడా బీసీలను గుర్తిస్తాయి. ఆయన నా విజయం వెనక ఆయన సంపూర్ణంగా ఉన్నారు. ఇప్పుడు ఏ డిస్కస్ జరిగినా ఇంకోటి జరిగినా కూడా మేము డిస్కస్ చేసుకుంటాం. ఇదే మీటింగ్కి వెళ్ళినా కూడా పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీలో కూడా ఆయన సపోర్టు నాకు అడుగడుగున ఉంది కాబట్టి నేను ఈ రకంగా వెలివేసిన. ఇప్పుడు సుమన్ టీవీకి ఇంటర్వ్యూ అంటే కూడా సార్ పర్మిషన్ కావాలా? నో పర్మిషన్ ఎప్పుడు డిస్కషన్ ఉండదు. అయిన తర్వాత ఏం జరిగింది, వాట్ అబౌట్ దట్ సిచ్యువేషన్ అడుగుతారు తప్ప ఇంకేం ఉండదు. ఇట్లాంటి వాటికి గో హెడ్ అంటారు పిల్లలు కూడా. అలాగే మామూలుగా ఇద్దరు భావాలు కలిసాయి కాబట్టి ఒక చరిత్ర. కొంతమంది మేధావులు నరసింహయ్య సార్ లాంటి వాళ్ళు కూడా ఆదర్శ దంపతులు అని మమ్మల్ని అనటం, గ్రంథములో రాయటం. సంసారాల తర్వాత మామూలుగా ఉన్న కోపాలు తాపాలు ఉంటాయి కదా, మేము ఒక 5 నిమిషాల్లో దాన్ని అధిగమించటం. ఇద్దరం కూడా జనరల్గా సోషల్ భావాలతో ఉన్నవాళ్ళం కాబట్టి సొసైటీ బాగు కోసం ఏం చేయగలము. కొన్నిసార్లు చాలా డిసప్పాయింట్. ఏం చేయలేకపోతున్నాము, అందరినీ మార్చలేం కదా, ఏం చేయలేకపోతున్నామే అనే ఉద్దేశంతో కూడా ఇద్దరం బాధపడుతూ ఉంటాం. కానీ ఆ రోజు నేను ఎందుకు గర్వపడతానంటే ఆ కాలంలో కష్టం కదా, రెడ్డిగా బీసీగా. దానికి కూడా మనం ఈ సమాజానికి ఈ సొసైటీకి ఒక సంకేతాన్ని ఇచ్చాం కదా, తప్పు కాదు. అది ప్రధానంగా చాలామంది నోర్లు మూపియాల్సి వచ్చింది. ఓహో వీళ్ళ నాన్న వాళ్ళు చేయటమే చెప్పడం కాదు చేసి చూపిస్తారన్నట్టు దాన్ని కూడా నన్నే వాడుకున్నారు. మేడం మీరు డాక్టర్ కాదు కానీ డాక్టరేట్ ఎలాగొచ్చింది? అలాగే మీరు న్యాయవాది అంటున్నారు. ఆ న్యాయవాది ఎప్పుడు నుండి న్యాయవాదిగా యాక్టివ్ ఉన్నారు? అంటే నేను లా చేశాను. అది కూడా పార్టీలో లా చేస్తే మంచిది అని 2 పిల్లలు పుట్టాక లా చేశాను. డాక్టరేట్ అన్నది పిహెచ్డీ చేసేస్తే మనకు సంతోషం లేదు. మన సోషల్ సర్వీస్కి 2018లో అబ్దుల్ కలాంకి ఇచ్చినటువంటి యూనివర్సిటీ, ద కింగ్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. అందుకని నేను నా కష్టానికి ఫలితం కదా అనేసి నేను గొప్పగా డాక్టర్ అరుణ్ కుమార్ అని చెప్పడానికే ఉంటాను. ఇది క్వాలిఫికేషన్ ఎల్ఎల్బి అన్నది నేను పార్టీ కోసం చేశాను. అవసరమైతే అది అవసరం అవుతుందేమో అని. అప్పుడు కూడా నేను అయినా కూడా ఫీజులు లేకుండా ఈ పేద బడుగు వర్గాలకు నానా ఆశయం కూడా చేయాలన్నది అప్పుడు కూడా. బట్ అయితే అదేమంటారు కదా, క్షణం తీరికలేదు దమ్ముడి ఆదాయంలో అన్నట్టు ఇంట్లోనే పంచాయతీలు, ఇంట్లోనే ఇవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కింద అది కూడా వాళ్ళు కూడా అంటుంటారు తినడానికి తీరిక లేదని. మా వాళ్ళు కూడా, మా రత్న కానీ మరి అమ్మ కానీ వాళ్ళు అసలు ఎప్పుడు ఇవి పెట్టుకుంటావు ఈ రామాయణాలని.
శ్రమ తీరుకుండదు పెట్టుకుంటుంటావు అనేసి చాలామంది. అది అవసరం. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇవాళ మినిస్టర్లు మనల్ని గుర్తించలేదు, ఎన్నాళ్ళ కలో మన గవర్నమెంట్ ఫామ్ కావాలి అనేసి కార్యకర్తలు వాళ్ళు ఎదురు చూశారు కదా. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మీ సుమన్ టీవీ ముఖంగా ఎవరు ఏమనుకున్నా సరే మాజీలుగా మిగలకండి. పార్టీ కార్యకర్తలను గౌరవించండి. ఆ రోజు జెండా ఎవరు మోసారో, గోడలకు సున్నాలు ఎవరు కొట్టారో, పాంప్లెట్స్ ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళని గుర్తించండి. ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే కూడా, దయచేసి పార్టీ ప్రతిష్టను, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను, చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను, లోకేష్ బాబు గారి పథకాలను, వారి అభివృద్ధికి మీరు ఆటంకం కాకండి. చేతనైతే చెయ్యండి, లేకపోతే రాజీనామాలు చేయండి. మాజీలుగా మిగిలిపోతారు. ఎందుకంటే ఇవాళ మనకు ఆ గవర్నమెంట్కి డిఫరెంట్ ఉండాలి, తెలుగుదేశం అంటే ఏంటని కార్యకర్తల కన్నీరు చాలా అరిష్టము. కార్యకర్తలు ఇవాళ క్లస్టర్డ్ ఏరియాలో కానీ, స్లమ్ ఏరియాలో కానీ, అలాగే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పనిచేసిన వాళ్ళకు కమిటీల్లోన స్థానం ఇవ్వండి. అలాగే నామినేటెడ్ పోస్టులు కూడా ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళకు చాలామందికి రాలేదు. అలా నామినేటెడ్ పోస్టులు కూడా పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి. కార్యకర్తలు అనుకుంటే కార్యకర్తల కన్నీటితో కొట్టకపోతారు, జాగ్రత్త. కార్యకర్తలు లేకుంటే మినిస్టర్లు లేరు, ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎవరూ లేరు. కాబట్టి కార్యకర్తలు, లోకేష్ బాబు గారు కార్యకర్తలు అధినేతలు దేవుళ్ళు అంటున్నారు కదా, ఆ స్లోగన్ మీద దయచేసి ముందుకెళ్ళండి అని ఇప్పుడు ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మినిస్టర్లకు కానీ సుమన్ టీవీ వైపు నుంచి నేను ఇస్తున్నటువంటి ఒక చిన్న, వాళ్ళు ఏ రకంగానే తీసుకొని పార్టీ ప్రతిష్టను భంగం చేయడానికి కానీ ఎవరికి అధికారం లేదు, తెలుగుదేశం పార్టీ. ఓకే మేడం, మీరు పెళ్ళైనాక మీతోనే రెడ్డి అనేది అయిపోయింది. మీ పిల్లలు కూడా ఇప్పుడు ఎవరు పెద్ద ఎటరు, ఒక్కొక్కరు మంచి హోదాలు ఉన్నారు. అంటే వాళ్ళకి నాకు రెడ్డి, మా తాతలు రెడ్డి కదా, నేను రెడ్డి పెట్టుకోలేకపోతున్నా కదా, బీసీ సామాజిక వర్గానికి వచ్చినా కదా, నేను పిల్లలు కూడా డిస్కస్ వచ్చింది. ఎలా వచ్చిందంటే మీరు అనుకున్న డిస్కషన్ రాలా. ఆ పిల్లలని చెప్పకూడదు కానీ వాళ్ళు కూడా ఆదర్శ భావాలతో మమ్మల్ని చూస్తూ, మేము ఎలా చిన్నప్పుడు తాతలలో మమ్మల్ని చూస్తూ పెరిగారు. అసలు క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదంటారు. ఇప్పుడు పెద్దల్లుడు బంధువుగా వాళ్ళు మనల్ని ఇష్టపడి, మేము వాళ్ళని ఇష్టపడి పెద్దలను చేస్తే ఇంకా పాప చదువుకుంటుండే, వాళ్ళు మళ్ళీ మనకు టైం ఇస్తాంలే అన్నట్టు. ఏమ్మా అప్పుడేనా అని పాప అంటే కూడా టైం ఇస్తాంలే అని వాళ్ళు అనటం. ఒకటే అబ్బాయి అనిల్ రెడ్డి అని, ఒకటే అబ్బాయి రావటం. ఇప్పుడు ఈరోజు ఆమెను కూతురు కంటే ఎక్కువ చూసుకుంటున్నారు. అనూహ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి పాప పడింది. అలాగని నేను చిన్నమ్మాయికి కూడా రెడ్డిని రావాలి, వస్తే నేనేం చేయలేను, రాకుంటే కూడా రెడ్డిని లాక్కురాలేను. ఒకటే నాకైతే కులాలకు మతాలను కూడా అధిగమించాలనేది నాకుంది. అసలు నా దృష్టిలో కులాలు మతాలు లేవు, అందరం ఒకటే అన్నది కొంతమందికి డైజెషన్ అయినా కాకపోయినా, నాకైతే మనిషి కోతి నుంచి పుట్టాడు, ఆదిమ కమ్యూనిజం, మాతృస్వామిక వ్యవస్థ అంటారే, అది సైన్స్ రీత్యా జనవిజ్ఞాన వేదిక నాకు నేర్పింది. దేవుళ్ళని నేను వ్యతిరేకించను, ఆ డెప్త్లోకి నేను వెళ్ళను. అదొక శక్తితో మనకు కనపడినటువంటి ఒక మెస్మరిజమో, దట్ ఈజ్ డిఫరెంట్ ఇష్యూ. కాబట్టి అదొక బలము, నేను వ్యతిరేకించను. కానీ మతాల పేరుతో, కులాల పేరుతో, దేవుళ్ళ పేరుతో ఈ జనాలు కొట్టుకోవద్దంటాను, విడదీయొద్దంటాను. ఇప్పుడు మన హిందువుల్లో కూడా రాముడున్నాడు, కృష్ణుడున్నాడు, ఈశ్వరుడున్నాడు. మరి ఏ దేవుడు గొప్ప అని అంటే అందరూ ఒకటే కదా. అక్కడ ఒక విభేదం వస్తుంది. ఎందుకు అంటాను నేను. కాబట్టి సర్వమతాల ఒక్కటే అనేది అంతే నా ఉద్దేశం. పర్సనల్గా నేను తీసుకోమని ఎవరికి చెప్పను. మేడం, మీరు సొంత ప్రాంతం పత్తికొండ నియోజకవర్గం అయితే మీరు కర్నూలు నుండి ప్రాతినిధ్యం వహిస్తారా, లేదంటే పత్తికొండ నుండి ప్రాతినిధ్యం వహిస్తారా? పత్తికొండ నుంచే వస్తా. ఎందుకంటే నాన్న వాళ్ళ ఫౌండేషన్ అక్కడ ఉంది, నా అత్తగారు అక్కడ ఉంది, నా భర్త కానీ నేను కానీ చదువుకున్నటువంటి కాలేజీ కానీ, మేము చేసినటువంటి సేవలు కానీ, ఉద్యమాలు, పోరాటాలు కానీ, అది కదా ఫౌండేషన్. ఓకే. మరి ఇన్నేళ్ళ నుండి పార్టీలో ఉన్నారు మీరు, పార్టీ మీకు ఏమి ఇచ్చింది, ఇంతవరకు గుర్తింపించిందా ఏమన్నా? ఇంతవరకు కూడా ఇన్నేళ్ళు కూడా చాలామంది సీనియర్లు ఉన్నారు, కొందరు ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మీరు ఏమన్నా కావాలని కోరిక లేదా? ఎమ్మెల్యే కానీ, లేదంటే ఒక పోస్ట్ కానీ, నామినేటెడ్ పోస్ట్ కానీ ఏమో ఆశ లేదా మీకు? ఉంది. ప్రోటోకాల్ వస్తే, నామినేటెడ్ పోస్ట్ వస్తే, ప్రోటోకాల్ వస్తే ఇంకొంచెము పార్టీ కమిటీలోన మనకు స్థానాలు మహిళలకు వస్తే కూడా ఆ దిశగా మనం పోరాడవచ్చు, ఓటు బ్యాంకు పెంచవచ్చు, తర్వాత పార్టీ పథకాలను ముందుకు తీసుకెళ్ళొచ్చు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏ కార్యక్రమాలు ఉన్నాయో ప్రోటోకాల్ ఉంటే
మనం చేయొచ్చు కదా. ఈరోజు ప్రోటోకాల్ లేకుంటే వేదిక మీద ఏదో సీనియర్ని గౌరవించి వేదిక మీదకి పిలిస్తే అది నాకు ఇష్టం లేదు. ప్రోటోకాల్ ఉంటే అది వేరు కదా. ఎందుకు ఇవ్వలేదు మరి ప్రోటోకాల్? కానీ ఏదైనా పార్టీ ఎందుకు గుర్తించట్లేదు మిమ్మల్ని? అంటే మీరు ఎన్టీఆర్ ఐఎంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులుగా చేశారు, తర్వాత మళ్ళీ స్టేట్ సెక్రటరీ, రాష్ట్ర కార్యదర్శి, తర్వాత మీకు ఎందుకు ఎలక్షన్ కమిటీ మెంబర్గా, స్టేట్ రిసోర్స్ పర్సన్గా చేస్తాం? అంటే ఇవ్వలేదు అని అంటే పార్టీ రాజకీయ పదవులు ఇచ్చింది, వారు ఏది చెప్పమన్నా వారు చేయమన్నా చేస్తూ వచ్చాము. స్టేట్ కార్యక్రమాలు ఆ పిలుపు మేరకు ఇక్కడ చేస్తూ వచ్చాము. నామినేటెడ్ పోస్టు చాలామంది ఇంకా మీకు తెలిసే ఉంటుంది, 2014లోనే ఎమ్మెల్సీ ఇస్తామన్నారు అన్నారు. అది కానీ మరి ఈ కూటమి ప్రభుత్వం ఉంది, కొంచెం పదవులు అందరికీ ఇవ్వాలి కదా. ఇస్తారనే నేను నమ్ముతున్నా, ఇస్తారనే ఆశిస్తున్నా. ఎందుకంటే ఇది కూడా మనకు ఒక ప్రోటోకాల్ ఉండి ఒక పదవి ద్వారా అయితే చాలామంది మనకు బాధ ఏంటంటే అభిమానులు వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, చాలామంది వాళ్ళకి సమాధానాలు చెప్పుకోలేకపోతున్నాను నేను. మీకు ఎందుకు రాలేదు, అది చాలా బాధగా ఉంది. పదవి రావడం కంటే కూడా మీకెందుకు రాలేదు, మీకంటే వెనక పనిచేసిన వాళ్లకు వచ్చాయి కదా, మీకెందుకని అని వాళ్ళు చెప్తున్నారు. ఎంతమందికి సమాధానం చెప్తాం మనం? అలాగా నేను ఎప్పుడు కూడా అధిష్టానాన్ని తప్పు పట్టలా. వాళ్ళు కూడా ఆలోచిస్తారు, వాళ్ళకి మన పని చేసింది మనం ఏమిటి అన్నది వాళ్ళకి ప్రతిదీ తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, ఇక్కడ నాయకులు, స్థానిక నాయకులకు కానీ ఇస్తారనే ఆశిస్తున్నాను. అయితే పార్టీ గుర్తించి మొన్న ఎలక్షన్స్లో ఎంపీగా టికెట్ అవకాశం ఇచ్చారు సార్కి, బీసీ సామాజిక వర్గం కాబట్టి. ఎందుకు మీరు పోటీ చేయలేకపోయినారు? సార్తో ఎందుకు పోటీ చేయించలేకపోయినారు? సార్కు అవకాశం వాళ్ళు ఇస్తామన్న మాట వాస్తవమే, కానీ సార్ ఇంకా రిటైర్డ్ అయ్యేంత వరకు మనం నమ్ముకున్న రైతులు కానీ, తర్వాత చాలామంది బడుగు వర్గాలు, బలహీన వర్గాలు ఉన్నాయి. రిటైర్డ్ అయిన తర్వాత చేద్దాము, తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఇంకొంచెం మనం ఫ్రీ హ్యాండ్తో వర్క్ చేయొచ్చు కదా అనే ఉద్దేశం చేత ఆయన రిఫ్యూజ్ చేశారు. దానికి తోడు ఇంకా అప్పటికప్పుడు ఎలక్షన్ అంటే కోట్లతో కూడుకున్నది, ఆనెస్ట్ ఆఫీసర్స్ దగ్గర అంత తక్కువ కదా, అది పరిస్థితి. ఇప్పటికీ కూడా మేము దాన్ని ఫేస్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఎందుకంటే సార్ ఎందుకు రిఫ్యూజ్ చేశారు, అవకాశం వచ్చింది కదా ఎందుకు వదులుకున్నామని స్టిల్ నవ్వు. ఎందుకంటే ఆయన ఒక ఎంఆర్ఓగా అన్ని మండలాల్లో పనిచేసి ఏ కలెక్టర్ వచ్చినా కలుపు మొక్కలు ఎక్కడున్నాయో అక్కడ ఏరి పారేసారంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎమ్ముగనూరు, గూడూరు, కోడుమూరు, గోనెగొండ్ల అన్నీ చేసి వచ్చిన వారి. కాబట్టి వాళ్ళు ఆలోచించిన విధానం కరెక్టే. మండలాల్లో కదా మనకు ఎంపీ కంటే ఓట్లు పడేది, ఆయన ఈజీగా గెలుస్తారని. సరిగ్గా మనకు అప్పుడు అది లేదు కాబట్టి అడిగారు. మధ్యవర్తులు కూడా వచ్చారు, బీసీ సామాజిక వర్గం కాబట్టి. నేను కూడా ఓకే చేస్తే ఏంటంటే ఇంకా ఇవన్నీ రిటైర్డ్ అయిన తర్వాత ఆలోచిద్దామనే పరిస్థితి. టీడీపీ పార్టీలో పని చేసే వాళ్ళకి గుర్తింపు లేదు, పని చేయని వాళ్ళకి గుర్తింపు ఉందని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అంటే మాటల్లో చెప్పేదానికంటే మీకు ఒక చిన్నది, పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పేపర్ ఉంది బ్రదర్, ఇప్పుడు ఇది ఇట్లా స్ట్రైట్గా నిలబడింది కదా, స్ట్రైట్గా నిలబడింది. మామూలుగా పని చేయని వాళ్ళు ఇలా ఉంటారు, ఇలా ఉంటారు. పని చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా ఉంటారు. అంటే నేనేమంటానంటే అన్నీ ఉన్నా ఇస్తరాక అనిమని ఉంటుంది, ఏమీ లేకుండా ఎగిరెగిరి పడుతుంది కదా. పాత సామెతే పాత ఇదే అలా ఉంటుంది. తర్వాత ఇట్లాగే ఈ పద్ధతికి కొనసాగిందనుకోండి, పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి ఏదైతే పార్టీ సూచిస్తుందో వీళ్ళని గుర్తించండి అని, అలా కాకుండా మా అనుచరులు మేము మాట ఇచ్చాము, లేకుంటే ఇంకొకటి డబ్బులకు దానికో ఎవరన్నా కూడా మొహమాట పడ్డారనుకోండి, వాళ్ళ చరిత్రలోన ఇలా మిగిలిపోతారు. దట్స్ ఆల్, అంతే, అంతకంటే ఏముంది ఉదాహరణ. అంటే ఇంత సీనియర్ నాయకులు మీరు, అంటే ఇటు టీజీ ఫ్యామిలీ కర్నూలులో బలంగా ఉంది, ఇటు మొన్న పత్తికొండలో కూడా కేఈ ఫ్యామిలీ నిలబడింది, బలంగా ఉంది. వీళ్ళందరూ మీకు మంచి పదవి, అలా మీరు మంచి కష్టపడి పనిచేస్తారని చెప్పి వాళ్ళు ఏమో గుర్తించట్లేదు మిమ్మల్ని? గుర్తించారు, మీరే అన్నారు కదా కేఈ ఫ్యామిలీ పత్తికొండ నుంచి టీజీ ఫ్యామిలీ అని. వాళ్ళు ఆడపడుతుగానే చూశారు, వీళ్ళు కూడా చూశారు. నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది ఎక్కడా కలిగించలేదు. ఏ కార్యక్రమం చేసినా కూడా అంటే వాళ్ళ మద్దతు మీకు ఉందా లేదా? ఉంది, సంపూర్ణంగా ఉందా? సంపూర్ణంగా ఉంది, సంపూర్ణంగా ఉంది. ఎవరు కూడా నన్ను వ్యతిరేకించలేదు.
ఏ ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నా వర్గాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నన్నైతే ఆడపడుచుగానే చూశారు అందరూ కూడా, ఎవరు వ్యతిరేకించాల. ఎప్పుడన్నా మీకు మంచి పదవి దక్కాలని చెప్పేసి వాళ్ళు ఏమన్నా ప్రపోజల్ చేశారా హైకమాండ్కి? ఏమన్నా చేశారు, ప్రపోజ్ చేశారు. ఒక ఎంపీగా, మినిస్టర్గా, వాళ్ళు ఎమ్మెల్యేగా అందరూ చేశారు. వాళ్ళు ఫస్ట్ నుంచి చూశారు కాబట్టి మనం పనిచేసే విధానం అంతా చూశారు, ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం చేత చేశారు. ఓకే, మొన్న ఎలక్షన్స్లో టీజీ భరత్ గారు గెలిపడానికి మీరు ఎలాంటి కృషి చేశారు? టీజీ భరత్ గారు గెలుపు కోసం మనము ప్రచారం చేశాము. అన్ని వర్గాల వాళ్ళను, అన్ని కులాలతో కూడా కలిసి మాట్లాడి అపార్ట్మెంట్ టు అపార్ట్మెంట్ వెళ్ళటం, తర్వాత మీటింగ్స్కి హాజరయ్యి ప్రచారం చేసాం. అప్పుడు కూడా టీజీ గారికి కూడా ప్రచారం భారీగా చేయడం జరిగింది. మనం టీజీ వెంకటేష్ గారు అన్న గెలుపుకు కూడా వారు కూడా ఎప్పుడు ఆడపడుచులాగానే చూశారు. టీజీ వెంకటేష్ అన్న గారు కూడా ఇక్కడ చేయకపోవడానికి ఏమీ కనిపించలేదు నాకు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను, పార్టీలకు అతీతంగా ఆ కుటుంబం ఎప్పుడు కూడా టీజీ వెంకటేష్ అన్న కానీ భరత్ బాబు కానీ పార్టీలకు అతీతంగా కొన్ని సేవలు చేస్తూ వచ్చారు. అది అడ్వాంటేజ్ అయింది కదా. ఇప్పుడు మీకు తెలుసు, పెళ్ళిళ్ళు ఈ కాలంలో ప్రతి సంవత్సరము ఎక్కడ చేసిన దాఖలాలు అన్ని వందల పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అది నాకు నచ్చింది. మధ్యతరగతి కుటుంబానికి అది ఒక వరం కదా. తర్వాత ఏ కాలమైనా కూడా వాళ్ళ ఇంట్లో ఏదైనా కూడా తినకుండా తాగకుండా అట్లీస్ట్ మజ్జిగైనా తీసుకోకుండా వచ్చిన దాఖలాలు లేవు కదా. నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. అంటే సామాన్య జనానికి ఏం కావాలి? ఒక భరోసా, ఒక నాయకుడు అంటే పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళు చేశారు. దాని పరిణామం ఇప్పుడు కూడా స్టిల్ భరత్ బాబు కూడా ఒక యువకునిగా, ఉత్సాహవంతునిగా మినిస్ట్రీ రావటం అన్నది ఆయన చేస్తారనే, దానికి తోడు పరిశ్రమల మినిస్టర్గా రావటం అనేది పరిశ్రమలు తెప్పించడానికి కానీ కొన్ని వేల ఉద్యోగాలు రావడానికి కానీ కారణము. యాక్టివ్గా చేస్తున్నాడు. అధిష్టానం కూడా అదే కదా గుర్తింపించి ఆయనకు మినిస్ట్రీ ఇవ్వటము. ఈ లోకల్గా కూడా జనానికి అంత రాజకీయ పరిజ్ఞానము అందరికీ పొలిటికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది అనుకోం కదా మనం. మనకు అయ్యా వాళ్ళ ఇంటికి పోతే మనకి దక్కుతుంది, అయ్యా వాళ్ళ ఇంటికి పోతే ఈ సహాయం చేస్తారు అనే ఒక ఫీలింగ్ జనానికి పడినప్పుడు ఆ ఓటు వేసేటప్పుడు కూడా ఆలోచిస్తారు ఏ కుటుంబం అయితే మనకు న్యాయం చేస్తారని. కాబట్టి అట్లే కొనసాగుతుంది, వాళ్ళు న్యాయం చేస్తున్నారు. నా ఒపీనియన్ కూడా కర్నూలు బాగుపడాలంటే కూడా ఆ కుటుంబం ఉండాలనేది నా ఒపీనియన్ కూడా. నేను ఓపెన్గా చెప్తున్నాను, నా మనసులో మాట నేను ఎప్పుడు జంగడానికి. ఎప్పుడు కూడా ఈ కర్నూలు బాగుపడాలంటే ఆ కుటుంబం ఉండాలి. వర్గాలు ఉంటే ఏమన్నా ఉంటే పక్కన పెట్టుకోవాలి. హ్యాపీగా భరత్ బాబుని ఫ్రీగా పనిచేయనిస్తే కర్నూలు డెవలప్ అవుతుంది. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. నాకేం పదవులు ఇప్పియకపోయి నా కోసం పదవి కోసం పోరాడకపోవచ్చు, ఏం చేయొచ్చు. కర్నూలుని డెవలప్మెంటుని జనశ్రేయస్సును కోరేవాళ్ళు ఎవరైనా కూడా ఆ కుటుంబం కర్నూలును పరిపాలిస్తే బాగుంటుంది అనుకుంటారు. దాంట్లో నేను ఒకరిని. టీడీపీ పార్టీలో సుదీర్ఘకాలంగా మీరు పనిచేస్తూ వచ్చారు. అయితే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీలో నిలబడాలని చెప్పేసి ఆశ లేదా మీకు? ప్రతి ఒక్కరు ఆశాజీవే కదా. ఇప్పుడు ఎన్టీఆర్ అప్పట్లోనే ఏమనేవారు, అప్పట్లో నువ్వు అసెంబ్లీలోకి అడుగు పెడతారు మీరు అనేవారు. అప్పట్లో మనిషి ఆశాజీవి. అప్పట్లోనే సరే అన్నగారు మీరు ఆదేశిస్తాన్నదాన్న ఆ వయసులోనే అప్పట్లోనే. ఇప్పుడు కూడా అవకాశం వస్తే మహిళల పార్టీ, బీసీల పార్టీ, అందులో మీరే అంటున్నారు బీసీగా ఓసీగా మీరు రెండు అని చెప్పేసి. కాబట్టి అవకాశం వస్తే తప్పకుండా చేయాలన్నదే అందరి కోరిక అదే కదా. అంటే మీరు ఏ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాలనుకున్నారు? ఇప్పుడు మీకు రెండు అంటే పత్తికొండ మీకు బలం ఉంది, కర్నూలులో మీకు బలం ఉంది. అంటే ఎలా ఎక్కడైతే మీకు ఎక్కువ మీకు? మా కాన్సెన్సీ సొంతూరు అంటే పత్తికొండే కదా జనరల్గా. నానా వాళ్ళది కానీ మా అత్తయ్య వాళ్ళది కానీ మేము చదువుకున్నది కానీ ఇంకా పత్తికొండనే చెప్పాలి కదా. మా కాన్ఫిడెన్స్ నుంచే చేయాల్సింది. మా పరిచయాలు కానీ అవకాశం వస్తే మిగతా మహిళలకు రిజర్వేషన్ ఉంది కదా, అలా వస్తే చేయనని చెప్పను. నేను డెఫినెట్గా చేస్తా. మీరు పత్తికొండ వాసి, అలాగే మీ ఎవరైతే పిల్లలు ఉన్నారో ఏం చేస్తుంటారు? డాక్టర్ అంటున్నారు, మంచి మంచి చదువులు చదివించారు. ఎలా సాధ్యమైంది? సారు ఒక పక్క బిజీగా ఉంటారు, మీరు ఒక పక్క పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. వాళ్ళు ఎలా చదివించారు? ఎలా ఎక్కడ? నిజం చెప్పాలంటే పిల్లలకి ఏ రోజు కూడా నేను రిస్ట్రిక్షన్ పెట్టలా, ఇది చదువుకోండి అని. వాళ్ళుగా చదువుకున్నారు. పెద్ద అమ్మాయి కూడా పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదివింది ఇంజనీరింగ్. అప్పుడు తను టాపర్ పాప కూడా.
ఫస్ట్ మళ్ళీ తను ఓన్గా కూడా ఐబీఎంలో జాబ్ తెచ్చుకుంది. అప్పుడు కూడా మా ప్రమేయం లేదు. చిన్నమ్మాయి డాక్టర్గా ఉండాలనే ఉద్దేశం చేత డాక్టర్ చేసింది తను. నాట్ ఈవెన్ సింగిల్ ఎన్పీ కూడా, లేకుంటే చాలా కట్టాల్సి వచ్చేది. సార్ ఎక్కడి నుంచి కడతారు అనేదిగా ఉంది సార్ ఎంపీలే కదా మేడం. సారు ఎక్కడ కాబట్టి పిల్లలు ఇక్కడే మన కేఎంసీలో డాక్టర్గా తను చేసింది. పీజీ నెల్లూరులోన. ఇప్పుడు మొన్న రీసెంట్గా యూకే ఎగ్జామ్ అంటే 9 కంట్రీస్లో 7 కంట్రీస్లో ఎక్కడైనా సర్టిఫికేట్ వచ్చింది పాపకు. తను డాక్టరు. ఇద్దరు వెల్ సెటిల్డ్. అంటే సారు బిజీ, మీరు బిజీ. అదే వాళ్ళు సొంతంగానే చదువుకొని ఇంత స్థాయికి వచ్చారంటారా? ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు పెద్దమ్మాయి మంచి హోదాలోన మా అల్లుడు గారు అనిల్ రెడ్డి అని వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్లో ఉన్నారు. చిన్నమ్మాయి డాక్టర్గా ఇక్కడ మెడికవర్లో చేస్తున్నారు. నా ఆశయాలతో పెరిగిన వాళ్ళు ఇప్పుడు రిస్ట్రిక్షన్గా. ఇప్పుడు ఇష్టమైంది ఎప్పుడు కష్టం కాదు, మీకు తెలుసు. మనం ఎంత బత్యం తీసుకొని బలవంతంగా చదవమంటే వాళ్ళు చదువుతారా? వాళ్ళు ఒక రంగాన్ని ఎంచుకున్నప్పుడు మనం ఫ్రీగా వాళ్ళకు వదిలేస్తే వాళ్ళు దాంట్లో వాళ్ళు మీకు పొలిటికల్ పోతుంటే బాగా సపోర్ట్ ఉందా? ఫుల్ సపోర్ట్ ఉంది. వాళ్ళు ఏమైనా సూచనలు సలహాలు ఏమైనా ఇస్తుంటారా? బ్రహ్మాండంగా ఇస్తారు. తాతయ్య వాళ్ళ ఆశయాలు నెరవేర్చాలి, నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, మమ్మీ మా సపోర్ట్ ఉంది. ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్తోనే నేను ముందుకు వెళ్ళటం. సారు కానీ తర్వాత చాలామంది ఇక్కడ బీసీ నాయకులు, నాకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. జన విజ్ఞాన వేదికలో సమత కన్వీనర్గా, రాష్ట్ర కన్వీనర్గా వర్క్ చేశాను. ఇప్పుడు ఆ భావాలతో డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి ఆశీస్సులు కానీ, ఆల్ డాక్టర్స్, లాయర్స్, లెక్చరర్స్ ఇంక్లూడింగ్ జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ కోరిక, వివిధ కులాలు వర్గాలు మహిళల కోరిక అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే ఉంటుంది. ఎవరైనా కూడా అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని పొడి చేయమంటే కూడా కిరణ్ గారు మీరు పొడి చేస్తారంటే మీకు అవకాశం వస్తుందంటే మీరేం వద్దంటారు కదా, చేస్తారు కదా. అంతే. ఇంకా మేము పొలిటికల్ లైఫ్లో ఉండి మేము ఎందుకు కాదంటాం? ఎవరైనా కూడా ఇప్పుడు సాధారణమైనటువంటి మనం ఒక అడ్వాంటేజ్ ఏమంటే, ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో ఈక్వేషన్స్లో సాధారణమైనటువంటి వాళ్ళకు కూడా చాలామంది పేర్లు మీకు తెలుసు. అనూహ్యంగా వాళ్ళు అనుకోకుండా ఎమ్మెల్యేలు అయినారు, మినిస్టర్లు అయినారు, సాధారణమైన వాళ్ళు మిగతా జిల్లాల్లో. అవకాశం వస్తే ఎవరు కాదనేది అంత మూర్ఖత్వం ఉండదు కదా. ఇప్పుడు ఈ పోరాటాలకు అర్థం అంటే వాటి కోసం మనం పోరాటం చేయాలి. ఇంకొక మెరుగైనటువంటి ఈ సొసైటీని మనం చూపించవచ్చు కదా మనకున్నటువంటి అధికారంతో. అంతే తప్ప అధికార దాహం ఎప్పుడూ లేదు. పార్టీలు పదవులు నాకేం కొత్త కాదు, ఫోకస్ కొత్త కాదు, చేస్తున్నాం అంతే. అవకాశం వస్తే మనం చెయ్యాలనేది మన తాపత్రయం. కానీ అదృష్టం కొద్దీ మీకు ఇందాక చెప్పినట్టు కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా అభిమానం చూపిస్తున్నారు అన్ని కులాల వాళ్ళు కూడా. అది చాలు. ఫైనల్గా అయితే మీరు కానీ సార్ కానీ ఎప్పుడు వస్తారు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ అడుగు పెడతారు? అయితే అఫ్ కోర్స్, వై నాట్. ఓకే, పెట్టాలని గతంలోనే అడిగారు కదా, సార్ని అయితే అడిగారు కదా గతంలోనే. ఖచ్చితంగా పెట్టాలని. అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాం? ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా తినే కదా. ఆయన పార్టీకేం కొత్త కాదు, అప్పట్లోనే నేషనల్ లీడరు, పోరాట యోధుడు, చిన్న చితక వ్యక్తి కాదు కదా. అలాంటి వ్యక్తిని కోరుకుంటారు కదా. ఇంకా మీరు అన్నట్టు ఎన్టీఆర్ అప్పటి నుంచి జనంలో ఉన్న వ్యక్తిగా, ఎన్టీఆర్ ఆ రోజే మీకు ఉంది అలాంటిది అని ఆ రోజే ఆయన ఆశీర్వదించారు. నేను అప్పుడు లైట్గా తీసుకున్నాను, కానీ తర్వాత వెలిపెలిగింది నాకు పెద్ద ఆయన ఆశీస్సులు అప్పట్లో. కానీ మనం ప్రూవ్ చేయలేం కదా ఆయన అన్నాడు ఇట్లా అన్నాడు అని. కాకపోతే ఆయన ఇచ్చిన గుర్తింపే మనకు చాలా గొప్పది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వం తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. ఆల్టర్నేటివ్ అన్నదే నో ఆల్టర్నేటివ్ లేదు. ఎందుకంటే మీరు గమనించే ఉంటారు, ఒక యువ నాయకుడిగా మేము చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక మినిస్టర్గా చేశారు. తర్వాత ఎన్ని అవకాశాలు, ప్రధానిగా కూడా అవకాశం వస్తే కూడా, ఇది మీరు రిమెంబర్ ఇట్, డోంట్ ఫర్గెట్ దిస్ వర్డ్స్, ఓకే. ప్రధాని అవకాశం వస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రం కోసం పనిచేయాలని వెళ్ళలేదు. అలాగే తండ్రిని చూసి తండ్రికి తగ్గ తనయునిగా ఈ తెలుగుదేశం పార్టీ తాతగారు స్థాపించింది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చేసినటువంటి ఒక పోరాట యోధుడు నారా లోకేష్ బాబు. ఇప్పుడు ఎన్ని అవాంతరాలు వచ్చినా మీరు చూశారు, అసెంబ్లీలో కూడా ఎంత సభ్యంగా వాళ్ళు మాట్లాడారో. భువనేశ్వరి గారిని అందరినీ కూడా అన్న ఏడ్చి, సీఎం అయితే తప్ప అసెంబ్లీలోకి అడుగు పెట్టాను అన్నటువంటి, అప్పుడు అందరం ఏడ్చిన వాళ్ళని.
మరి అటువంటి పోరాటంతో తెచ్చుకొని మళ్ళీ ఇవాళ మనం అధికారంలోకి వచ్చాం. కాబట్టి ఒక్క అవకాశం అని వచ్చిన జగను ఆ ఒక్క అవకాశంతోనే పోయింది తప్ప, ఒకటి తెలుగుదేశం పార్టీ తప్ప ఈ రాష్ట్రాన్ని, ఈ ఆంధ్రప్రదేశ్ 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలంటే నారా వారి కుటుంబమే కంపల్సరీ పరిపాలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాన్నే జనం కోరుకుంటున్నారు. ఎప్పుడైతే మొన్న 5 ఏళ్ళు నరకం చూశారు కదా, అధికారులు కావచ్చు, వర్గాలు కావచ్చు, మా పోలీస్ సిబ్బంది కావచ్చు, ఈ జగన్ పరిపాలనలో అది పరిస్థితి. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మచ్. మీ ఆశయాలు నెరవేరాలని చెప్పి సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ లీడర్తో ముఖాముఖి. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.